మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. సాధారణంగా కొన్ని పేర్లు ఉంటాయి, కిట్టు, చిట్టి, నాని, చింటూ, బుజ్జి. ఇట్లాంటివన్నీ ఏంటంటే సరదాగా సినిమాల్లో మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి కొంచెం పేరు బరువుగా లేకపోతే అసలు ఓట్లు కూడా పడవు. బరువు ఉండాలి పేర్లు బేసిక్లీ. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన పేరుని నాని వాళ్ళ అబ్బాయి కిట్టుకి అక్కడ బాధ్యతలన్నీ అప్పచెప్పేశారనమాట. అయితే మచిలీపట్నం జనాలు ఆయన ఆదరిస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. దీన్ని ఎట్లా చూడాలి అంటే కొత్త దేవుడండి, కొంగత్త దేవుడండి అని ఒక పాట ఉంది ఒక సినిమాలో. అంటే దేవుడు కూడా అప్పుడప్పుడు పాత పడిపోతుంటాడు. అందుకని ఏం చేస్తారు అంటే ప్రజల్ని మాయ చేయడానికి కొత్త దేవుడు వచ్చాడు అంటే కొంచెం పాత దేవుడి మీద విసుగు పుట్టిన వాళ్ళు, విరక్తి చెందిన వాళ్ళు, కోపం వచ్చిన వాళ్ళు, సరే కొత్త దేవుడు వచ్చాడు కదా, ఈ దేవుడి దగ్గర ఏమన్నా మహత్యాలు ఉంటాయేమో అనుకుంటారు. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళని మారుస్తున్నాడు, కొత్త దేవుళ్ళని తీసుకొస్తున్నాడు. పాత దేవుళ్ళకి వాళ్ళకి కాలం చెల్లింది, అందుకని కొత్త దేవుళ్ళని తీసుకొస్తున్నాడు. ఇది కూడా ఈ మధ్య. అంతకుముందు అసలు ఈసారి రెండోసారి అతనికి మినిస్ట్రీ ఇవ్వాల పేరు నానికి. ఇప్పుడు మంత్రి కాదు అతను. అయితే మంత్రి పదవి ఇస్తాడు, కొనసాగిస్తారు అన్నాడు. స్టార్టింగ్లో సినిమాటోగ్రఫీ ఇచ్చారు. రెండోసారి కొనసాగిస్తారు అని అతను అనుకున్నాడు. ఎందుకంటే అతను కాపు సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యతిరేక బాణాల కోసం అని చెప్పి అతను నాకు ఇస్తారు అని అతను నమ్మాడు. నమ్మితే ఇవ్వకపోయేసరికి కొంచెం కినుకు వహించి కొంచెం పార్టీ కార్యక్రమాలకు అది కొంచెం దూరం అవ్వటము, కొంచెం అందరి మీదకి వెళ్ళి తిట్టటాలు అవన్నీ ఆపేసిన సందర్భంలో మరి కాపులకు అన్యాయం చేస్తున్న ఫీలింగ్ ఇస్తే రేపొద్దున కష్టం అవుతుంది అని ఏం చేశారు అంటే, సరే నువ్వు ఎలాగో అలిగావు కదా, పైగా నీ మొహం కూడా చూసి వాళ్ళందరికీ బోరు కొట్టేసింది, కొత్త మొహాన్ని తీసుకొద్దాం. అదేదో వేరే వాళ్ళకి ఇస్తే కదా నీకు బాధ, నీ ఇంట్లోనే ఇస్తే ఇంక బాధ ఏముంది, నీ రాజకీయ చతురత ఉపయోగపడుతుంది, నీ అనుభవం ఉపయోగపడుతుంది, పైగా నీ కొడుకుని రాజకీయ వారసత్వం తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒకప్పుడు వారసులకి నో టిక్కెట్లు ఇలా రకరకాలు మాట్లాడిన వాళ్ళే వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడున్నాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు పేర్ని నానికి మటుకు వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన సందర్భం. మరి ఆ కిచ్చునో ఏం చేస్తారో చూడాలి. అంటే నార్మల్గా ఇప్పుడు పేరుని నాని అంటే ఒక బరువు ఉంది కదా, మన కిట్టుగాడరా అంటారు కదా, గౌరవం ఇస్తారా అంటే పేర్లో ఏముందిలేండి, ఏ మాటకా మాట. మరి అసలు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అసలు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఏమి ప్రజల మన్ననలు పొందుతారు, ప్రజల్ని ఎలా ఆకర్షించగలుగుతారు అనేది వేచి చూడాల్సిన విషయమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, ఎన్నికల వ్యూహాలు కావచ్చు, అవన్నీ కొంచెము రాజకీయ నాయకులకి ఒక అంచనా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడు ఏం స్టెప్ అయిపోతున్నాడు అంటే, తన వ్యూహాన్ని ఏమైనా మార్చుకోబోతున్నాడా, లేకపోతే తీసుకున్న వ్యూహాన్ని ఇంకొంచెం మెరుగులు దిద్దాలనుకుంటున్నాడా అనేది ఒక అంచనా ఉంటుంది రాజకీయ విశ్లేషకులకి. కానీ విశ్లేషకుల అంచనాలకు కూడా అందకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. మరి ఇది ఏ దరికి అంటే ముంచుతుందో తేలుస్తుందో తెలియదు. కానీ ఈ గందరగోళం ఏదైతే ఉందో, ఎవరైతే ఒక చోట కాస్త పనిచేసాము అని అనుకుంటున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చడం, వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావటం. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, వీళ్ళని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి వాడల. కొంతమందిని తిట్టడానికి, కొంతమందిని బూతులు తిట్టడానికి, అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి, సోషల్ మీడియాలో బూతులు తిట్టడానికి, బట్టలు ఇప్పుకుని తిరగడానికి, ఇట్లాంటి వాటికి వాడాడు తప్పితే ఏ రోజైనా మన పార్లమెంట్లో చూసుకుందాం ఎప్పుడైనా మాట్లాడారండి? పైగా తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీ మాట్లాడుతుంటే రై కూర్చో అని చెప్పి, నువ్వు మాట్లాడవు, వేరేవాడు మాట్లాడుతుంటే సహించలేవు నువ్వు. ఆ పరిస్థితిలో పార్లమెంటు, అసెంబ్లీలో ఎంతసేపు ఆత్మస్తుతి పరనింద తప్పితే అసెంబ్లీలో ఒక్క నిర్ణయం
సరైన నిర్ణయం తీసుకోవడం కానీ సరైన చర్చే జరగల. నిర్ణయాల సంగతి దేవుడే. వాళ్ళు కనీసం ఒక 10 బూతులు మాట్లాడితే మనం 11 అన్నా మాట్లాడాలి. అసలు మామూలుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు వచ్చి దగ్గరికి వచ్చి గొడవ చేస్తుంటారు. ఇదేంటో ఇక్కడ అధికార పక్షం వాళ్ళు వచ్చి గొడవలు చేయడం అసలు ఎంత అసెంబ్లీని చూడొద్దు అనిపించేటట్లు. పైగా ప్రసారాలకి పర్మిషన్ లేకుండా చేయడం. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలకి పర్మిషన్ లేదు అక్కడ. అంటే వాళ్ళు చెప్పినప్పుడే రావాలి. ఆ రోజు ఫుటేజ్ బాగా వస్తేనే ప్రసారం. అసలు ప్రసారం అనేది లేదు. సాయంకాలం అయిన తర్వాత వాళ్ళు ఏదో చెప్తారు, మేము ఇది మాట్లాడుకున్నామని చెప్తారు, అయిపోతుంది. అలా చేసిన పరిస్థితి. పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళంతా ఎలా ఉన్నారంటే రాజకీయ నాయకుల్లో లేరు, అంగరక్షకుల మాదిరి ఉన్నారు. ఇది అసలు బయట ప్రపంచానికి సరైన సంకేతాలు ఇవ్వదు. అంటే వీళ్ళు చదువుకున్నారా, లేదంటే మంచి భాష ఉందా, మంచి అనుభవం ఉందా, లేకపోతే భవిష్యత్తు పట్ల ఆశ ఉందా, ఏమీ లేదు. వాళ్ళందరికీ ఏంటంటే అక్కడికి వచ్చి నిద్రపోయే వాళ్ళు కొంతమంది, అక్కడ సభ జరుగుతుంటే మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది. విచిత్రమైన అసెంబ్లీని చూసాం మనం. అంటే వీళ్ళందరూ ఇలా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ ఎలా ఉంటేనే నా ప్రభ వెలిగిపోతుంది అనుకున్నాడు ఆయన. అందుకని ఇదంతా కూడా ఇవాళ ఈ కిచ్చును తీసుకురావడం వెనకమాల కారణం ఏంటి అంటే ఇక్కడ మొహాన్ని మార్చాలి. ఓకే, ఆ మొహాన్ని మార్చాలి. వంశం అదే ఉండాలి. వారసత్వ రాజకీయ ప్రకారం వంశం అదే ఉండాలి. ఇది ఎవరి కోసం? మళ్ళీ పేర్ని నాని ఏమనుకోకూడదు, హర్ట్ అవ్వకూడదు. పైగా పేర్ని నాని సామాజిక వర్గం హర్ట్ అవ్వకూడదు. అందుకోసం వేసిన పాచిక ఇది. అందుకని ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.